జై శ్రీరామ్. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో కదిలిందా? అసలు సృష్టే లేకపోతే ఈ కష్టాలు, కర్మలు, పాపపుణ్యాలు, చావు, పుట్టుకలు, ఈ చక్రాలు ఏవీ ఉండేవి కాదు కదా. మరి పరమాత్మ ఈ మాయాజాలాన్ని ఎందుకు రచించాడు? మన సనాతన ధర్మం మరియు వేదాంతం ప్రకారం ఈ సృష్టి వెనకాల ఉన్న అసలైన రహస్యమేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి మొదటి సమాధానం లీలా వినోదం. ఒక చిన్న పిల్లవాడు ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. కాసేపు ఆడుకుంటాడు. మళ్ళీ ఆనందంగా ఆ గూళ్ళని అతనే చెరిపివేస్తాడు. ఎందుకు? దానికి కారణం ఏ లాభాన్ని ఆశించి కాదు, కేవలం ఆనందం కోసం. అలాగే పరమాత్మ కూడా తన నుంచి తానే అనేక జీవులుగా విడిపోయి ఈ సృష్టి అనే నాటకాన్ని ఆడుతున్నాడని మన పెద్దల మాట. ఇది దేవుడి లీల. ఇక రెండవ సమాధానం ఆత్మ పరిణామం. వేదాంతం ప్రకారం ఈ ప్రపంచం ఒక పాఠశాల లాంటిది. ఆత్మ తన నిజమైన స్వరూపాన్ని మర్చిపోయి అజ్ఞానంలో ఉంటుంది. బడి లేకపోతే విద్యార్థి ఎలా జ్ఞానవంతుడు కాలేడో, అలాగే ఈ శరీరము, ఈ ప్రపంచం లేకపోతే ఆత్మకి పరిపక్వత రాదు. కష్టసుఖాలను అనుభవించి చివరికి నేను వేరు దేవుడు వేరు కాదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికే ఈ సృష్టి జరిగింది. మీరు అనుకున్నట్లే సృష్టి లేకపోతే కర్మ ఉండేది కాదు. కానీ సృష్టి ఉద్దేశం కర్మని ఇవ్వడం కాదు, మనలో అప్పటికే ఉన్న కర్మని తొలగించడం. మనలో ఉన్న కోరికలు, వాసనలు తీరడానికే ఈ జన్మలు. ఒక మురికి గుడ్డని ఉతికితేనే కదా శుభ్రపడేది. అలాగే ఈ జన్మల ద్వారా ఆత్మ తన మలినాలను వదిలించుకుని స్వచ్ఛంగా మారుతుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జీవుడు, కర్మ, దేవుడు ఈ మూడు అనాది. అంటే వీటికి మొదలు లేదు. దేవుడు ఒకరోజు కూర్చుని మనిషిని తయారు చేయలేదు. ప్రళయం వచ్చినప్పుడు జీవులు నిద్రాణ స్థితిలో ఉంటారు. మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు ఎవరి కర్మని బట్టి వారికి శరీరం వస్తుంది. దేవుడు కేవలం ఈ వ్యవస్థని నడిపించే సూత్రధారి మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ ఎందుకున్నామంటే, మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. ఈ సృష్టి మనల్ని బంధించడానికి కాదు, మనల్ని మనం తెలుసుకుని ముక్తిని పొందడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.